ఈ రోజు అంటే 19 నవంబర్ 2024 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుకుంటారు. సమాజంలో పురుషుల సహకారాన్ని ప్రశంసించే లక్ష్యంతో అంతర్జాతీయ పురుషుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. పురుషులు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా మౌనంగా ముందుకు సాగుతారు. ముఖ్యంగా మనసులోని బాధను బయటకి ఎక్కువగా చెప్పుకోలేరు. మానసిక ఆరోగ్యం కోసం పురుషులు ఏం చేయాలో చూడండి. నేను అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా ఈ కథనం పురుషులకు నేడు ప్రతి సంవత్సరం ఈ రోజు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం జరుపుతుంది. పురుషులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిపై చర్చ జరిగేందుకు వారి విజయాలను ప్రశంసించేందుకు ఈ రోజును స్పెషల్ గా పరిగణిస్తారు. సామాజిక పరిస్థితుల కారణంగా పురుషులకు ఓ సమస్య నిరంతరం ఉంటుంది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను బాధలను మహిళలతో పోలిస్తే పురుషులు బయటికి పెద్దగా చెప్పుకోలేరు. తమ వేదనను చెబితే ఇతరులు తక్కువ చేసి చూస్తారనో దీన్ని కూడా ఎదుర్కొనేలాగా అని మాట్లాడతారేమోనని చింతిస్తుంటారు. దీంతో మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంటుంది. సాధారణంగా పురుషుల కన్నా మహిళలు ఎక్కువ మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారనే అభిప్రాయం ఉంటుంది. అయితే మహిళలు తమ సమస్యలను బయటికి ఎక్కువగా చెప్పుకోవడంతో ఈ నమ్మకం ఏర్పడింది. అయితే పురుషులు తమ మానసిక వేదనను ఎక్కువ బయటికి వ్యక్తులకు చెప్పుకోలేరు. సమాజంలోని లింగపరమైన పరిస్థితుల వల్ల ఇతరుల వద్ద సమస్యలను చెప్పుకోరు, తమలోనే అణుచుకుంటారు. దీనివల్ల పురుషుల్లో చాలాసార్లు కోపం, చిరాకు, ఆందోళన, ఇతరులను దూషించడం లాంటివి కల్పిస్తుంటాయి. అయితే ఇలా కాకుండా మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండేందుకు పురుషులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదు. ఆ టిప్స్ ఏంటంటే, సాధారణంగా ఓ వయసు వచ్చాక ఉద్యోగం, కుటుంబం అంటూ పురుషులు చాలా బిజీ అవుతారు. స్నేహితులతో పాటు సమాజంలోని బంధాలపై దృష్టి పెట్టారు. అయితే తాము మనసు విప్పి మాట్లాడుకునే స్నేహితులను పురుషులను ఎప్పటికీ కలిగి ఉండాలి. మిమ్మల్ని జడ్జి చేయని వారిని ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. మీ బాధలను దాపురికాలు లేకుండా చెప్పుకోగలే స్నేహితులను, సామాజిక బంధాలను పెంచుకోవాలి. పురుషులు ఏదైనా హాబీని అలవర్చుకోవాలి. ప్రతిరోజు దానిపైన కొంత సమయం దృష్టి పెడితే మైండ్ రిలాక్స్ అయ్యేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎన్ని పనులు ఉన్నా తినే ఆహార విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలన్నారు. మానసిక ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు అనిపిస్తే సంబంధిత మానసిక నిపుణుల వద్దకు వెళ్ళాలన్నారు.